తాళము వేసి తిని గొళ్ళెమ్మ మరచి తిని అని ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే బందర్ రూట్‌లో జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వపు డబ్బులతో అప్పట్లో కనకదుర్గ వారధి కావచ్చు, హైవే మీదన, అట్లాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, అటు ఇటు మచిలీపట్నం హైవే, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆనాడు శాంక్షన్ చేశారు, నడుపుకుంటూ వచ్చారు. అయితే వాటిట్లో ఇప్పుడు బందర్ హైవే ఎక్స్పాన్షన్ జరగబోతుంది. ఎందుకయ్యా అంటే హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు దాకా ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే వేయబోతున్నారు. ఎందుకు అంటే బందర్ పోర్టుని తాము తీసుకోవాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఓ రకంగా చెప్పాలంటే ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకోవాలనుకుంటుంది. లేదా అక్కడ ఒక యాంకరేజ్ పోర్ట్ అంటే పోర్టు లాంటి ఒక ప్రదేశాన్ని డిసైడ్ చేసుకుని హైదరాబాద్ దగ్గర తెలంగాణ వాళ్ళ సరుకులు, అది వ్యవసాయమైనా ఇంకోటైనా సరే, అక్కడ ఉన్న పోర్టు అనబడేటటువంటి ఒక ప్రదేశంలో పెడతారు. అక్కడి నుంచి నేరుగా రైలు రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నం దగ్గరికి తీసుకొచ్చి అక్కడి నుంచి షిప్పుల్లో ఎక్కించాలన్నటువంటిది ప్లానింగ్. అది కేసీఆర్ ఉన్నప్పుడు అనుకున్నది, అది ఇప్పుడు అమలు జరుగుతుంది అన్నటువంటిది రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్ టైంలో ఓకే అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అది అయితే ఇప్పుడు దానికి హైవేకి సంబంధించినటువంటిది ఎక్స్పాన్షన్ చేస్తూ ఫ్లైఓవర్లు వేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఇప్పుడు ఊళ్ళు ఉన్నాయి, మధ్యలో పల్లెటూళ్ళు టచ్ అవుతుంటాయి. ఆ పల్లెటూళ్ళకి ఇప్పుడు తీసుకెళ్ళి ఇవి వేస్తున్నారు, దాన్ని ఏమంటారు, సబ్ రోడ్స్ వేస్తున్నారు. కానీ అసలైనటువంటిది ఆ ఊళ్ళ దగ్గర ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి వెళ్తుంటే ట్రాఫిక్ ఆగిపోతుంటుంది. హైవే మీద 120-150 కిలోమీటర్ల వేగంతో వచ్చే వాహనాలు అక్కడ గుద్దుకుంటుంటాయి, పద్దాక యాక్సిడెంట్లు అవుతుంది. అక్కడ ఫ్లైఓవర్ కట్టాలి, ఊరు కింద నుంచి వెళ్ళాలా, పైనుంచి మిగతా వాహనాలు వెళ్ళాలి హైవేకి. మనం విజయవాడ గుంటూరు మధ్యలో చూస్తే కనబడుతుంది ఆ టైపు. విజయవాడ దగ్గర కనకదుర్గ వారధి దాటిన దగ్గర నుంచి స్ట్రైట్గా గుంటూరు దాకా మధ్యలో ఉంటాయి ఏదైతే సర్వీస్ రోడ్స్. ఆ సర్వీస్ రోడ్స్ అన్నటువంటి దాంట్లో ప్రయాణానికి ప్లేసెస్ ఉంటాయి తప్పించి మిగతాదంతా అసలు కలవదనమాట. పల్లెటూళ్ళు వాళ్ళు నేరుగా రావడానికి వీలుండదు. అట్లాంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది.